హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది దేవన్న స్టూడియో. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా డ్యూటీ కాడికి పాము రావడం జరిగింది. చూస్తున్నారు కదా ఎలా బుసలు కొడుతుంది పడిగ తీసి. సో ఈ పాముని పట్టుకోవడానికి మాకు చాలా భయం వేసింది. సో ఆ సార్ వాళ్ళ డ్రైవరు పామును పట్టుకుంటాడు. సో అతనికి కాల్ చేసి పిలిపించినాము. సో అతను ఆన్ ద స్పాట్లో వచ్చేసాడు. సో అతడు పామును పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. సో చూడండి, ఆ పామును ఎలా పట్టుకుంటాడో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. మనం ఇక్కడ చూసుకోవచ్చు, పాము పైనుంచి డబ్బాను బోర్లిస్తున్నాడు. సో బోర్లించి ఆ పామును మెల్లిమెల్లిగా ఆ డబ్బాలోకి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో చూసుకోవచ్చు, ఇక్కడ పాము డబ్బాలోకి వెళ్ళినా కానీ పడిగ తీసి చాలా బుసలు కొడుతుంది. సో ఇది కోడే నాగుపాము అన్నట్టు. సో పడిగ తీసి ఎలా బుసలు కొడుతుందో చూడండి. సో ఇక్కడ వరకు కింది వరకు ఉంది, చాలా పెద్దగా ఉంది. చూసుకోవచ్చు మనము ఎలా బుసలు కొడుతుందో. సో ఇతడికి పట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే అది చెట్ల పొదల్లో ఉంది కాబట్టి పట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. సో ఎలాగైనా డబ్బులకు పంపించాలని చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. చూడండి ఎంత పెద్దగా ఉంది, ఇక్కడ వరకు ఉన్నది. సో చాలా పెద్దగా ఉన్నది. సో మొత్తం మీద డబ్బాలకు పంపించాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు. సో ఆ పామును పట్టుకొని డబ్బాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తం మీద ఇది చాలా ధైర్యం అని చెప్పుకోవచ్చు అతనిది. ఒక పామును పట్టుకోవడానికి చాలా ధైర్యం కావాలి. సో మనం పామును చూస్తేనే ఆమడ దూరంలో వెళ్ళిపోతూ ఉంటాం. సో అదే పామును పట్టుకొని డబ్బాలకు పంపించే ప్రయత్నం చేశాడంటే అతని గుండె గట్టిదే. సో మొత్తం మీద డబ్బాలకు పంపించాడు. సో మొత్తం మీద పామును అయితే డబ్బాలో బంధించాడు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, పామును డబ్బాలో బంధించినా కానీ అది పైకి లేవడానికి ప్రయత్నిస్తున్నది. సో పాము మాత్రం చాలా కోపంగా ఉంది. సో ఈ పామును ఎక్కడన్నా అడవిలో వదిలేస్తా అని ఇతను మనకు చెప్పడం జరిగింది. సో పామును చూసుకోవచ్చు, కోపంగా ఉన్నది, నన్నే పట్టుకుంటారా అన్నట్టు.